హలో ఎవ్రీవన్. సో ఈ యొక్క వీడియో స్ట్రాటజీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే యాక్సిలరేషన్ అండ్ డీయాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే మార్కెట్ ట్రెండీగా అప్వర్డ్ కోసం అంటే మార్కెట్ గ్రీన్ కలర్లో ఉంటే గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయితే అది యాక్సిలరేషన్ అన్నట్టు. ఒకవేళ మార్కెట్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతుందంటే అది డీయాక్సిలరేషన్ అన్నట్టు. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాక్సిలరేషన్ అండ్ డీయాక్సిలరేషన్ స్ట్రాటజీని ఎలా డ్రా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మార్కెట్ హైస్ ఉంటాయి కదా, మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ హై గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్ హైని బట్టి నేను ఒక హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేసుకున్నా. ఇప్పుడు సెకండ్ హైని ఇంకా సేమ్ అలానే డ్రా చేసుకుంటా. సో అలానే ఎన్ని హైస్ ఉంటే అన్ని, అంటే మార్కెట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిహేవియర్ బట్టి మనం మార్కెట్ హైస్ని డ్రా చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే 3 హైస్ని డ్రా చేసుకున్నా. సో చూద్దాం, ఇక్కడ మార్కెట్ లాస్ట్ హై బ్రేక్ చేస్తుందా మీరు చూడొచ్చు. ఇక్కడ క్యాండిల్ అయితే గ్రీన్ కలర్ క్యాండిల్ యాక్సిలరేటర్ మీద ఉన్నది, అంటే మార్కెట్ గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్ క్యాండిల్ మస్తు స్పీడ్ మీద ఉన్నది, అంటే మార్కెట్ యాక్సిలరేట్ అవుతుంది అన్నట్టు ఆడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం ఇక్కడ. సో మీరు చూస్తూ ఉండాలి, మీకైతే అర్థమైంది కదా స్ట్రాటజీ ఏందన్నట్టు. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు వీడియో 2-3 సార్లు చూడండి, మీకు స్ట్రాటజీ అర్థమవుతుంది. ఇక్కడ నేను దాదాపు 7 ట్రేడ్ తీసుకున్నా, మీరు చూడొచ్చు. మినిమం చూడొచ్చు మీరు ఇక్కడ టోటల్ 7 ట్రేడ్ తీసుకున్నా. మినిమం కన్ఫర్మేషన్ లేకుండా నేను ఎంత బెట్ చేయను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు దాదాపు $700 నేను ఇక్కడ రిస్క్ తీసుకున్నాను. అంటే ఒక వీడియో కోసం నేను రిస్క్ తీసుకోను కదా. ఇక్కడ మన స్ట్రాటజీ మీద అంత నమ్మకం ఉంటేనే మనం మన ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. స్ట్రాటజీ మీద మనకు పట్టు ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్ట్రాటజీని మనం ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా, మన బ్యాక్ టెస్ట్ చేయాలి. డైరెక్ట్ నేను ఇప్పుడు స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇదే స్ట్రాటజీని పట్టుకోపోయి మీరు మార్కెట్లో అప్లై చేసి ట్రేడ్ తీసుకుంటా అంటే అది కుదరదు. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి స్ట్రాటజీని అన్నట్టు. ప్రాక్టీస్ చేసినాక మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు దాదాపు $1,300 మనం అయితే ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం, సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకో ఆపర్చునిటీ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. చూద్దాం ఈ క్యాండిల్ క్లోజ్ బట్టి. నేను ఇక్కడైతే అమౌంట్ చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు మినిమం కన్ఫర్మేషన్ ఉన్నది. ఇక్కడ స్ట్రాంగ్గా మార్కెట్ అప్వర్డ్ కోసం మూవ్ అవుతుంది. గ్రీన్ కలర్ క్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అంటే మార్కెట్ టోటల్లీ యాక్సిలరేషన్ పొజిషన్లో ఉన్నది. మస్తు యాక్సిలేటర్ మీద ఉన్నది మార్కెట్ మొత్తం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను దాదాపు $1,000 ట్రేడ్ తీసుకుంటాను. 5-6 ట్రేడ్స్ తీసుకుందాం. ఇక్కడ నాకు మినిమం కన్ఫర్మేషన్ ఉన్నది, నాకు కంపల్సరీ మార్కెట్ మీదనే పోతుంది. తీసుకుందాం. రైట్, గుడ్ ఎంట్రీ ఫ్రెండ్స్. కొంచెం కింద రావడానికి వెయిట్ చేసిన, కొంచెం కిందికి వచ్చుతోటే ట్రేడ్ ప్లేస్ చేసిన. ఇక్కడ దాదాపు 5 ట్రేడ్స్ తీసుకున్నానంటే దాదాపు $5,000 ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది మీ యొక్క ఈ వీడియో కోసం నేను $5,000 అయితే రిస్క్ చేయలేను కదా. నాకు ఈ స్ట్రాటజీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే మనం స్ట్రాటజీని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ మన యూట్యూబ్లో ఎక్కడైనా ఎవడైనా కానీ ఇట్లా లైవ్గా ట్రేడ్ చేసి లైవ్గా స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ ట్రేడ్ చేసుకునే ఎవరు చూపాడు ఫ్రెండ్స్. నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకుంటానంటే ఏదో నాలెడ్జ్ షేర్ చేయడానికే. కానీ ఇక్కడ చూడొచ్చు 8, 7, 6 టెన్షన్ చాలా క్లోజ్గా ఉంది మా క్యాండిల్ అయితే. చాలా ప్రాఫిట్లు అయితే ఉన్నాం మేము ఇప్పుడు. దాదాపు $9,600. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనమే విన్ అయినాం ఇక్కడ. ఈ మాత్రం క్లారిటీ మనకు రావాలంటే మీరు స్ట్రాటజీని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్ట్రాటజీని ఏడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మీకు స్ట్రాటజీని అయితే సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ మార్కెట్ అప్వర్డ్ కోసం మూవ్ అవుతుందంటే హయ్యర్ హైస్ని మనం డ్రా చేసుకోవాలి. లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక
ఒకవేళ ఆ హారిజాంటల్ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తే మనం అప్పుడు అప్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకోవాలి. అట్లనే డీయాక్సిలరేషన్ ట్రేడ్స్ ఎట్లా తీసుకోవాలంటే, ఒకవేళ మార్కెట్ డౌన్వర్డ్స్ కోసం మూవ్ అవుతుంది, ట్రెండింగ్గా డౌన్వర్డ్స్ ట్రెండ్ ఉందంటే డౌన్వర్డ్స్ లోవర్ లోని డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్నాక ఆ లోని ఒకవేళ క్యాండిల్ బ్రేక్ చేస్తే, రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేస్తే, సో డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకోవాలి. సో మీరు నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఉన్నది, మెసేజ్ చేయొచ్చు. నేను నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్లోనే షేర్ చేస్తూ ఉంటాను. నా ప్రతి ఒక్క ట్రేడ్స్, నా ప్రతి ఒక్క మూమెంట్ని మీరు ట్రాక్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు. నిన్న ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నది, కానీ రిస్క్ తీసుకోలేము మనం. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ యాక్సిలరేషన్ పొజిషన్లో లేదు, డీయాక్సిలరేషన్ పొజిషన్లో లేదు, న్యూట్రల్గా ఉన్నది మార్కెట్. సో న్యూట్రల్ మార్కెట్లో రిస్క్ తీసుకోవద్దు. సో మీరు నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉన్నది, చెక్అవుట్ చేయండి, మెసేజ్ చేయండి. నేను దాదాపు ఎక్కువగా యాక్టివ్గా ఉంటానంటే టెలిగ్రామ్లోనే, యూట్యూబ్లో చాలా తక్కువగా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆపర్చునిటీ ఉంది కానీ చూద్దాం. మొత్తం యూట్యూబ్ మీద మనకు తెలుగులో ఇట్లా లైవ్గా స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, మీకు లైవ్గా ట్రేడ్స్ తీసుకొని చూపించుకుంటా మీరు చూడొచ్చు. నా మొత్తం వీడియోలో ఎక్కడ కట్స్ ఉండవు, టోటల్ జెన్యూన్ వీడియో ఉంటుంది. మనకు కట్స్ చేసి మిక్సింగ్ చేసి మనకు అట్లా చేసే అవసరం లేదు. డైరెక్ట్ మనం రికార్డింగ్ ఆన్ చేసినామా, స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసినామా, వేసేసినామా, అదే ఎందుకంటే చాలా దాదాపు 4 to 5 years మన ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా ఫ్రెండ్స్. దాదాపు 4 to 5 లాక్డౌన్ ముందు నుంచి నేను నాలెడ్జ్ని గ్యాదర్ చేస్తూ ఉంటున్నా. నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ప్రతి ఒక్క స్ట్రాటజీని, ప్రతి ఒక్క మూమెంట్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటా. మీరు అక్కడ జాయిన్ కావచ్చు. ఇక్కడ చూద్దాం ఆపర్చునిటీ అయితే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ హారిజాంటల్ లైన్ వరకు అయితే మార్కెట్ కిందికి వస్తుంది, ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క హారిజాంటల్ లైన్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మీరు మార్కెట్లో ఏ టైమింగ్లో ట్రేడ్ చేయాలనుకున్నా, ఎలా ట్రేడ్ చేయాలి, మీకు ప్లాట్ఫామ్ మీద ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్లో క్లారిఫై చేస్తూ ఉంటా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ కింద ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే మార్కెట్ కన్ఫర్మ్ రావాలి. ఎందుకంటే మార్కెట్ న్యూట్రల్ ఉన్నది కాబట్టి అదే రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్గా హారిజాంటల్ లైన్ బ్రేక్ డౌన్ చేస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలి, కానీ అది బ్రేక్ డౌన్ చేస్తుందని నాకు తెలుసు, అందుకే నేను అడ్వాన్స్గా ట్రేడ్ తీసుకున్నా. మీరైతే ట్రేడ్ చేయకూడదు. నేను రిస్క్ తీసుకున్నా, కానీ మీరు తీసుకోకండి ఫ్రెండ్స్. ఒకవేళ బ్రేక్అవుట్ అయినాక తర్వాత కన్ఫర్మేషన్ అయినాకనే ట్రేడ్ తీసుకోవాలి. సో చూద్దాం. చలో, ఈ ట్రేడ్స్ ఇంకా విన్ అయినాం, దాదాపు $7,440. ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా చూద్దాం. వేరే పేర్స్లో ఏమైనా ట్రై చేద్దాం. మీకు మొత్తం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఇట్లా లైవ్గా ట్రేడ్ చేసి రికార్డ్ చేసి ఎవడు అప్లోడ్ చేయడు ఫ్రెండ్స్. నేనైతే జెన్యూన్గా మీకు ఎందుకు నేను నాలెడ్జ్ షేర్ చేస్తున్నా అంటే, నేను ట్రేడింగ్ ఎలా చేయాలని చాలా మందిని అడిగినా కానీ ఎవ్వరు మనకు అంతా హెల్ప్ చేయలే. నేను దాదాపు ఎన్నో కోర్సెస్ ఇంకా బై చేసిన, కానీ ఆ కోర్సెస్ అంతా వాల్యుబుల్గా ఉండలే. వాడు 30,000 40,000 తీసుకుంటాడు, కానీ అదే బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు కోర్స్లో. మనకి ఏం అవసరం లేదు, మొత్తం టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్లో షేర్ చేయాలి, మనతో పాటు అందరినీ ట్రేడ్ చేయాలి, అంతే. మనం ప్రాఫిట్ చేస్తున్నాం. ఎట్లా మనకి ప్లాట్ఫామ్ మీద దాదాపు మంచిగా డైలీ మినిమం ప్రాఫిట్ చేస్తూ ఉంటాను నేను. నాకు టైం దొరికినప్పుడు ఇట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం, స్ట్రాటజీస్ని ఎట్లా అప్లై చేయాలి ఏందన్నట్టు. ఫ్రీ టైంలో ఇట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనలాగా చాలామంది స్ట్రగుల్ చేస్తూ ఉంటారు నేర్చుకోవాలని, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనే మనం ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్లో నేను చాలామంది టెలిగ్రామ్లో అప్రోచ్ అయినా,
డౌట్స్ కోసం. కానీ ఎవ్వరు రిప్లై ఇచ్చేటోళ్ళు కాదు. మనకు అట్లా కాకుండా నేను ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా క్లారిఫై చేస్తా. ఎందుకంటే నేను మీ ప్లేస్లో ఉండి నేను ఆలోచిస్తాను ఫ్రెండ్స్, అంతే. హెల్ప్ చేయాలని ఒక చిన్న సెంటిమెంట్ అంతే తప్ప మీరు నా మెసేజ్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే దాదాపు 100 DMs వస్తూ ఉంటాయి నాకు రెగ్యులర్గా. సో కొంచెం టైం పడుతుంది, కానీ కన్ఫర్మ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావండి. చూద్దాం ఈ ట్రేడ్ ఒకవేళ ఈ బ్రేక్ డౌన్ ఇస్తే మార్కెట్ చాలా వాలిటైల్గా ఉన్నది ఫ్రెండ్స్. నేను ఎక్కువగా యూరో USD మీదనే ట్రేడ్స్ ఇస్తూ ఉంటాను టెలిగ్రామ్లో. కానీ ఈరోజు అయితే 2 ట్రేడ్స్ ఇచ్చిన. ఎందుకంటే మార్కెట్ చాలా వాలిటైల్గా ఉన్నది. ఎందుకో ఏమో తెలియదు, కానీ న్యూస్ చూడలే నేను రోజు. న్యూస్ చూస్తే అర్థమవుతుంది చాలా వాలిటైల్గా ఉన్నది. నేనైతే ఈరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా మనకి ఇప్పుడు దాదాపు $15,000 ఏమో ప్రాఫిట్లు ఉన్నాయి ప్రెజెంట్. సో మనకి ఈ రోజుకి ఇది చాలు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కీప్ డూయింగ్, కీప్ ట్రయింగ్. స్ట్రాటజీస్ని అప్లై చేయండి, కండిషన్స్ గుర్తుంచుకోండి. దట్స్ ఇట్, బాయ్.